గీతాంజలి గారు ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయారు అనేసి సోషల్ మీడియాలో న్యూస్ అంతా ట్రెండ్ అవుతుంది. నేను కూడా అదే చెప్పాను నిన్న వీడియోలో. కానీ దీని వెనకాల ఉన్న రీజన్ ఏమంటే కొంచెం టైం ప్రకారం చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. 6వ తేదీ ఈమెకు ఇంటి పట్టణం వచ్చింది. ఆ రోజే వీడియో కూడా అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో. ఆ తర్వాత నుంచి ఈమెని క్వశ్చన్ చేస్తూ లేకపోతే బూతులు మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే 7వ తేదీ 11 గంటలకి ఈమె ట్రైన్ నుంచి పడిపోయారు అనేసి ఈ పోలీసులు చెప్పిన ఎఫ్ఐఆర్లో ఉంది. ఇంకా ఈ ఒక్కరోజు గ్యాప్లో ఈ ట్రోల్స్ వల్లే చనిపోయారు అనేసి ఒక ప్రూఫ్ కూడా లేదు. మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఇది ట్రైన్ యాక్సిడెంట్ టీఆర్ నెంబర్ 12806 రన్నింగ్ ట్రైన్ దట్ వాజ్ యాక్యురేటెడ్ 7/3/2024 11 గంటలకు ఉంది. ఇది యాక్సిడెంట్ అని పోలీస్ ఎఫ్ఐఆర్లో ఉంది. కానీ ఇది బయట వేరే విధంగా సర్క్యులేట్ అవుతుంది. నేను కూడా చెప్పాను ఇది సూసైడ్ అయితే 2 రీజన్స్ చెప్పాను. ఒకటి పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు అనేసి, 2 ఈ ట్రోల్స్ వల్ల అనేసి. కానీ ఒక రోజులో ట్రోల్స్ ఒకరి మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తాయనేసి నేను నమ్మడం లేదు. ఇప్పుడైతే చూడాలి ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుందని. ఇంకోటి ఏమంటే పొలిటికల్ పార్టీస్ ఇలాంటి విషయాల్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా చేసిందని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.